దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శుభవేళ ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని వాక్యమును ధ్యానించుటకు సర్వశక్తివంతుడైన దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో రాజవస్త్రం అంటే ఏంటో మనము ఈ దినము ధ్యానించుద్దాం. కొంతమంది కొన్ని విషయాల్లో ఫిక్స్ అయిపోతూ ఉంటారు. కొంతమంది కొన్ని విషయాలలో ఫిక్స్ అయిపోతూ ఉంటారు. యాకోబు అనగానే మోసగాడని, అన్న వస్త్రాన్ని, ఆశీర్వాదాన్ని మోసం చేసి దొంగలించాడని అనుకుంటూ ఉంటాం. కనుక కొంతమంది వారి వారి జీవితాల్లో కొన్ని విషయాలలో కొన్నిటిని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అయితే బైబిల్ సెలవిస్తుంది కదా, యాకోబు మోసగాడు కాదు కానీ దేవుని చిత్తము ఆయన గారి పట్ల అలా నిర్ణయించబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని సేవకులుగా తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథమందు రాయబడిన మాటలను మనం పరిశోధిస్తే దేవుని దయా సంకల్పము వారి జీవితంలో నెరవేర్చబడటానికి, వారి జీవితాల్లో సిద్ధపరచబడటానికి ఏర్పాటు చేయబడి ఆ విధమైన కోణాల గుండా ప్రయాణం చేయడానికే నిర్ణయించబడిన ఈ పరిస్థితులను మనం జ్ఞాపకం చేయాలి. చాలా మంది వారి జీవితాల్లో కొందరి గురించి ఫిక్స్ అయిపోతారు. యాకోబు మోసగాడు, సంసోను అంటే వ్యభిచారి అని, ఫిలిష్తీయుల మీదకి వైరం కలగటానికి సంసోను దేవుని ఆత్మను రేపుచుండేను అని వాక్యం చెప్తుంది. కానీ సంసోను వ్యభిచారి అని ముద్ర వేసేస్తారు. సంసోను అంటే వ్యభిచారి అని అంటారు, కానీ దేవుని చిత్తము, ఆలోచన, నడిపింపు కొన్నిసార్లు వేరుగా ఉంటుంది అన్న విషయాన్ని, వాక్యాన్ని మనం గుర్తించము. ఫిలిష్తీయుల మీద వైరం కలగటానికి సంసోనును దేవుని ఆత్మ రేపుచుండెను అనే వాక్యం చెప్తుంటే అతడు వ్యభిచారనా అంటారు. దేవుని ఆత్మ రేపబడే ఆ సమయం, దేవుని ఆత్మ చేత రేపబడే ఆయన ఫిలిష్తీయుల మీదకి వెళ్ళి వారిలో వియాలను, కయ్యాలను పెట్టుకున్నాడని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. వారందరినీ హతమార్చాలని దేవుని యొక్క ప్రణాళిక అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోరు గాని అతడు వ్యభిచారన్నా? సంసోను పడిపోలేదా? దావీదు పాపంలో పడిపోలేదా? మనం కూడా పడిపోతాము. నీవు కూడా పడిపోవటానికి కాదు దేవుడు అక్కడ వారిని మాదిరిగా నీకు రాసింది, వారి గురించి దేవుడు అక్కడ ప్రస్తావించింది. వారు తప్పు చేశారు, మీరు ఆ తప్పు చేయకూడదని అక్కడ ఆ మాట తెలియచేశాడు. యోబు అంటే గజ్జొచ్చున్నవాడు, దరిద్రుడు, అది ఇది అని అంటుంటాము యోబుని గురించి. ఇలా ఫిక్స్ అవ్వకూడదు కానీ, ఎందుకంటే దేవుని చిత్తం వారి జీవితంలో నెరవేర్చడానికే అలా జరిగాయి. దేవుని చిత్తం నెరవేర్చడానికే అలా జరిగాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 21:13 వచనాన్ని తీద్దాం. ద్వితీయోపదేశకాండం
21:13 నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోడలను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించిన యొక్క 9 దినములు తన తల వెంట్రుకలను గురించి ప్రలాపన చేసిను చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలెను. తరువాత నీవు ఆమె ఎందుకు పోయి ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును, ఆమె నీకు భార్య అగును అని ఉంటుంది. కొన్ని ఆత్మీయ అనుభవాలను మనం పరిశోధించాలి. ఇవి ఆత్మీయతకు అనుభవాలు. వాటిని మనం సంఘంగా మార్చుకోవడం చాలా మంచిది. సంఘము పెళ్లికి సిద్ధపడి ఒక భార్యగా మార్చబడాలంటే మొదటిగా చెరబట్టలు తీసివేయాలి. హల్లెలూయా. చెరబట్టలు తీసివేసినప్పుడే ఆ యొక్క పెళ్లి వస్త్రం మీదకు వస్తుంది. అందుకే ఈ సందేశాలలో ఏ వస్త్రములను ధరించుకున్నారో వాటిని మార్చుకోవాలి అంటాడు. ఆదికాండం 35:2 అంటాడు, ఇదిగో బలిపీఠమునొద్దకు నా శ్రమ దినమందు నాకు తోడై ఉన్న నా దేవుని దగ్గరకు నేను వెళుతున్నాను. మీరు కూడా శ్రమ దినమందు తోడై ఉన్న దేవుని దగ్గరికి రావాలి. మీరు వచ్చినప్పుడు మీ వస్త్రములను శుద్ధి చేసుకొని వాటిని మార్చుకొనుడి అంటాడు. వాటిని మార్చుకోనండి. ఆ వస్త్రాలను మార్చుకొని, ఆ వస్త్రాలను ఉదుపుకొని, ఆ వస్త్రాలను శుభ్రపరచుకొని, ఆ వస్త్రాలను కాపాడుకొనుడి అంటాడు. జైల్లో ఉన్నంత కాలం అందులో ఉన్న వస్త్రాలు ఒక విధంగా ఉంటది. బయటకు అతడు నిర్దోషిగా వస్తే ఆ వస్త్రాలను అక్కడే వదిలిపెట్టి మంచి వస్త్రాలు ధరించుకొని వస్తాడని లేఖనాలు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 6:8 ఒక మాట మనకు అక్కడ కనబడుతుంది. ఎస్తేరు గ్రంథం 6:8 రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును రాజు తల మీద ఉంచుకొను రాజ కిరీటము ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకొని రాజును కనపరచునపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రముల మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు అపేక్షించుచు వారికి ఈ ప్రకారము చేయుదగునని అతని ముందుగా వారు చాటింపవలెను. ఈ రాజవస్త్రము ధరించాలి. రాజవస్త్రము ధరించినప్పుడు రాజరికం వస్తుంది.
రాజవస్త్రము ధరించినప్పుడు రాజరికమును పొందుకుంటావు. మొర్దెకై అనే వ్యక్తి రాజగుమ్మములో కావలి కాచుకుంటూ ఉండేవాడంట. 127 సంస్థానాలలో ఈ యొక్క రాజగుమ్మానికి రాజ సేనలలో 127 సంస్థానాలు ఉన్నాయి. దాని సరౌండింగ్ లో రాజును చంపడానికి ఇద్దరు ప్రయత్నించినప్పుడు అతడు మెలకువగా ఉండి వారిని పట్టుకున్నాడు. ఆ సంగతి రాజుకు ఆలస్యంగా తెలిసిందంట. ఎవరు మెలకువగా ఉన్నారయ్యా అంటే మొర్దెకై మెలకువగా ఉండి ఆ ఇద్దరిని పట్టుకున్నాడంట. ఆ రాజు ఏం చేశాడు చూడండి. ఈ మొర్దెకై నా ప్రాణాలను కాపాడాడు కదా, తనని ఘనపరచుదాము అని రాజు యొక్క రథమును ఎక్కి రాజు తాను పెట్టుకునే కిరీటమును వేసుకునే వస్త్రాలను తొడిగించి రథముపై ఎక్కించాడంటే మొర్దెకై. ఎస్తేరు గ్రంథం 8:15 చూడండి ఒకసారి. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణములు గల రాజవస్త్రములను బంగారపు పెద్ద కిరీటమును అవిశనాలతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించిన వాడై రాజు సమ్ముఖము నుండి బయలుదేరాను. అందు నిమిత్తము షూషాను పట్టణమును ఆనందించి సంతోషించాను. 127 సంస్థానాలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వాడు మొర్దెకై. అక్కడ సెలవిస్తుంది, రాజనగరం అంతా తిప్పి అతనిని ఊరేగించారండి. అయితే అతని నమ్మకత్వాన్ని బట్టి తన వంశావళి మీద హామాను చేసిన కుట్ర రాజులకు తెలిసినప్పుడు ఎస్తేరు యొక్క విన్నపాన్ని బట్టి రాజు హామాను ఉరి కొయ్య మీద వేలాడదీశాడంట. ఉరి కొయ్య మీద ఊరేగించి ఊరి తిప్పించాడు. ఊరు మొత్తం తిప్పించి ఉరి తీయించాడండి. తరువాత హామాను స్థానం మొర్దెకైకి వచ్చింది. మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వాచ్మెన్ గా ఉన్నప్పుడు ఒక వస్త్రము, ఇప్పుడేమో రాజవస్త్రము కిరీటమును ధరించాడండి. రాజరికము చేసే ఒక జీవితం మనము చేయాలి. అందుకే పేతురు మొదటి పత్రికలో ఒక మాట అంటాడు, కట్టువారు వాక్యమున విధేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడుదురు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును బట్టి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడి 10వ వచనంలో అంటాడు, ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారై ఉంటిరి. యోహాను సువార్త 19 3వ వచనం, ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చిన యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. యేసయ్య పిలాతు దగ్గరకు తెచ్చినప్పుడు
సిలువ వేస్తున్నప్పుడు ఆయనను హేళన చేయాలని రాజు కదా అని ముళ్ళ కిరీటం పెట్టారండి. ఆ ముళ్ళ కిరీటం ఈయనని యూదుల రాజు అని అంటున్నారు కదా. రాజుకు కిరీటం ఉండాలి కాబట్టి ముళ్ళ కిరీటమును పెట్టారు. 18వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంటుంది. పిలాతు తిరిగి అంధకార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని అడగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పారా అని అడిగాను. అందుకు పిలాతు, ఇదిగో నేను యూదుడువా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవే చేసితివని అడుగగా, ఎవరో అనుమానం నిందలు మోపుతున్నారు రాజుని అని చెప్పలేదు గాని నేను రాజునే అని ఆయన జవాబు తెలియజేశాడు. మన రాజుడు యోధుల రాజు, సైన్యములకు అధిపతి రాజు ఆయన సెలవిస్తున్నాడు. నా నోటికి ఆయన అంధకారం ఇచ్చారు. ఒక రాజకీయము, ఒక రాజరికపు కలిగిన మాట ఈ దినం మాట్లాడడానికి చూద్దాం. ప్రియులారా, అపోస్తుల కార్యం 12:21 మనం గాని గమనిస్తే అక్కడ అపోస్తుల కార్యం 12:21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము కలవరపడిని కొండల వైపునా కన్నులేరునా, కొండల వైపు నా కనులేతి ఒరువతోనే కుమిలెదరా, ఒరువతోనే కుమిలెదరా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు నీవు, కలవరపడిని కొండల వైపునా కన్నులేదునా. హల్లెలూయా. అతను రాజు కదలికలు రాజవస్త్రములో ధరించిన వాడై హేరోదు ఎదుట కనబడ్డాడు. ఎక్కడ అదే అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 6-7. శరీర మూలముగా జన్మించినది శరీరమునకు, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనకు ఆత్మీయమై ఉన్నది. సింహాసనం మీద కూర్చున్న రాజు రాజవస్త్రమును ధరించుకొని ఉన్నారు. క్రైస్తవులకు దేవుడిచ్చిన జ్ఞానము, అధికారము గొప్పదే, కానీ వాటిని కాపాడుకొని జీవించాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని యంత్రాలను క్రైస్తవులే కనిపెట్టారు,
నేడు క్రైస్తవులే తిరుగుబాటు చేస్తున్నారు. దైవజనులు ప్రణయ్ పాస్టర్ గారు ప్రభునందు నిద్రించినప్పుడు ఆయన భూమి మీద ఉన్న ఘనత కంటే ప్రభు యందు నిద్రించినప్పుడు వచ్చిన ఆ మంచి పేరు అతన్ని అంచెలంచెలుగా ప్రభావితం చేసింది. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆహాబు రాజు, యూదా రాజు, యెహోషాపాతు వీరిద్దరూ కలిసి ఒక దేశం మీదకు యుద్ధానికి వెళ్ళాలని అనుకున్నారంట. యూదా రాజు బాలా యుక్తిపరుడు. అతను యెహోషాపాతుని పిలిచి ఒక మాట అడిగాడట. యెహోషాపాతు, నీవు ఏమో రాజవస్త్రాలు వేసుకొని యుద్ధానికి రా, నేనేమో మీరు వస్త్రాలను యుద్ధమునకు మారు వస్త్రాలతో యుద్ధమునకు వస్తాను అని చెప్పినప్పుడు ఈ రాజు వస్త్రాలు ధరించిన యెహోషాపాతు నీ శత్రువులందరూ చూసి అతన్ని దైవ పైన గురిపెట్టారు. ఈ గురిపెట్టిన వారి జీవితాలలో కనిపెట్టబడిన తరువాత వాడు ఇతను ఆహాబు రాజును కాదు అని అతన్ని వదిలిపెట్టారంట. యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు అతన్ని సమాధానపరిచారు అనే మాట బైబిల్ గ్రంథమందు మనం చూస్తాం. అగ్ని బాణములను అన్నిటినీ ఆర్పగలిగిన శక్తి మనకు ఉంది. కానీ కొన్నిసార్లు కొంతమంది నేను శక్తిహీనుని, బలహీనుణ్ణి అని అనుకుంటూ ఉంటారు. ఇలా వాక్యం సెలవిస్తుంది, ఏనాడైతే నువ్వు శక్తిహీనుణ్ణి, బలహీనుణ్ణి అని అనుకుంటావో ఆ రోజే నువ్వు బలవంతుడవు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ రోజే నువ్వు బలవంతుడవు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం మీరు తీస్తే 30వ వాక్యం చదువుదాం. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారు వేషం వేసుకొని యుద్ధమందు ప్రవేశించను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు గాని ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా, ఏమిచ్చాడంట? ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆహాబు రాజు, యూదా రాజు, యెహోషాపాతు వీరిద్దరూ కలిసి, ఆహాబు రాజైన ఈ యూదా రాజు, యెహోషాపాతు వీరిద్దరూ కలిసి ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలని అనుకున్నప్పుడు యూదా రాజు బల యుక్తిపరుడు అతను యెహోషాపాతుని పిలిచి ఈ మాట చెప్తాడు. యెహోషాపాతు, నీవేమో రాజవస్త్రాలను వేసుకుని రా, నేనెప్పుడు ధరించే మామూలు వస్త్రాలు ధరించుకుని యుద్ధానికి వస్తాను. ఈ రాజవస్త్రాలు ధరించిన యెహోషాపాతును శత్రువులు అందరూ చూసి అతని పైన గురిపెట్టారు. కనిపెట్టిన తర్వాత వాళ్ళు ఇతను ఆహాబు రాజు కాదు అని వదిలిపెట్టేశారట. యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు అతన్ని సమాధానపరిచాడు. అన్ని బాణములను అన్నిటినీ ఆర్పగలిగిన శక్తి మనకు ఉంది. కొన్నిసార్లు కొంతమంది నేను భక్తిహీనుణ్ణి అని చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. జీవము కలిగిన దేవుని సముఖానికి వచ్చిన నీవు, జీవము కలిగిన దేవుని మాటను వింటున్న నీవు, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న నీ జీవితంలో నా దేవుడు సెలవిస్తున్నాడు, నీవెందుకు దుఃఖపడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నీవెందుకు సంకోచిస్తున్నావు, నీవెందుకు కన్నీరు విడుస్తున్నావు? ఇదిగో నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. పిలిచిన దేవుడను, నమ్మకమైన వాడను, పిలుపునిచ్చిన దేవుడను, ఇదిగో నీతో మాట్లాడక మానుదునా అని సెలవిస్తున్నాడు. ఎన్నో కష్టాల మధ్య, శోధన మధ్య, చిక్కు సంబంధాల మధ్య, ఇదిగో జీవితము అల్లకొల్లోలం అవుతున్న వేళ నా దేవుడు సెలవిస్తున్నాడు,
ఈ దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలంటే, ఈ దుఃఖ దినాలు దీవెనకరంగా మారాలంటే నీవు నా రెక్కల నీడలో బ్రతకాలి. నా రెక్కల నీడలో బ్రతికిన వాడు సురక్షితంగా ఉంటాడు. సురక్షితంగా ఉన్నవాడు సర్వోన్నతుని శక్తిని కమ్ముకుంటాడు. ఆ కమ్ముకున్న వెంటనే దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ వాక్యం సెలవిస్తుంది ఈ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం. ఆ తర్వాత అయిన వాళ్ళు, కాని వాళ్ళు, బంధువులు, రక్త బంధువులు ఎవరికైనా ఇచ్చేయి, కానీ మొదట మాత్రం దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. హల్లెలూయా. ఏ వస్త్రం? రాజవస్త్రం. ఇది దేనికి సాదృశ్యం? రాజరికానికి సాదృశ్యం. ఇంకా మన జీవితంలో ఆ వస్త్రాన్ని ధరించిన వారమై జీవితం దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడకరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని అందులు చేసిన యేసునకే పేదల పాలిట మురుగిడవా. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. నిలబడిన వాళ్ళు అక్కడే నిలబడి ప్రార్థన ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, ఆశ్రయదుర్గమైన మా తండ్రి, పాదాలను బట్టి స్తోత్రం. మొదటి ఆరాధన విజయకరంగా జరిగించారు. ఈరోజు రాత్రి జరగబోతున్న సభను విజయపదంలో జరిగించండి. ఈ విడుదల మరను ఆలకించండి. సంపూర్ణ బలాన్ని తెచ్చి నిత్యముని సన్నిధి కాంతి మా జీవితాలు ఉండినట్లు మమ్మల్ని సరి చేయమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవా, నీతి గల న్యాయాధిపతుడు మా తండ్రి, పాదములు బట్టి స్తోత్రాలు. మధ్యాహ్న కాలపు వేళ పునరుద్ధారపు ఈ ఆరాధన బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. గురించిన బిడ్డలను దీవించండి, కావలసిన వారిని నడిపించండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి. నూతన స్థలాన్ని, నూతన మందిరాన్ని ఈ ప్రాంతంలో మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కృపాన్ని దేవుడిగా జీవించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుని కృపను దీవించుగాక. ఆమేన్. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.